నమస్తే. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచం ఎంతగానో ఇష్టపడుతుంది. ఇక్కడి పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. యువతి మెడలో యువకుడు తాళి కట్టిన తర్వాత కొత్త జీవితం మొదలవుతుంది. అందుకే ఎన్నో విదేశీ జంటలు ఇక్కడికొచ్చి పెళ్లి చేసుకుని వెళ్తాయి. మెట్రో సిటీల్లో సహజీవనం సాగించే జంటలున్నా నూటికో కోటికో ఒకటి కనిపిస్తుంది. కానీ రాజస్థాన్లోని గరాసియా తెగలో మాత్రం పెళ్లి తంతు అనేది సహజీవనంతోనే మొదలవుతుంది. అక్కడ పెళ్లి చూపులుండవు, నిశ్చితార్థం లాంటివి అస్సలుండవు. పెళ్లి గిళ్ళి జాంతానై యువతీ యువకులు ఒకరినొకరు ఇష్టపడితే చాలు వెంటనే కాపురం పెట్టేస్తారు. ఇద్దరు సహజీవనం చేసి పిల్లలను కంటారు. పిల్లలు పుట్టిన తర్వాత బుద్ధి పుడితే పెళ్లి చేసుకుంటారు. లేదంటే వాళ్ళ బిడ్డలు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులకు వివాహం చేస్తారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాతే సంసారం, పిల్లలు అనే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఇది పూర్తి విరుద్ధం. రాజస్థాన్లోని ఉదయ్పూర్, పాలి జిల్లాల్లో ఈ గరాసియా తెగ ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ తెగ ఉంది. సాధారణంగా పెళ్లికి ముందు పెద్దలు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. యువతి యువకులకు నచ్చితే కట్న కానుకల గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నిశ్చితార్థం ఏర్పాటు చేస్తారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లికి ముహూర్తం పెడతారు. ఇదంతా లాంగ్ ప్రాసెస్. కానీ గరాసియా తెగలో వీళ్ళ ఆచారమే వేరు. గ్రామాల్లో 2 రోజుల పాటు జరిగే జాతరలే వాళ్లకు పెళ్లి చూపుల వేదిక. జాతరలో కలుసుకునే యువతి యువకులు తమకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసుకుంటారు. ఆ స్వేచ్ఛ వాళ్లకుంది. ఒకరినొకరు ఇష్టపడితే సొంత ఊరిని వదిలి నచ్చిన చోటికి వెళ్ళిపోతారు. ఇది పెళ్లైన తర్వాత కొత్త జంటలు హనీమూన్కు వెళ్ళినట్లన్నమాట. తిరిగొచ్చి ఆ విషయం పెద్దలకు చెప్పి సహజీవనం మొదలు పెడతారు. పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. అలాగని అదేమీ కంపల్సరీ కాదు. ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటారు. కొందరు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం సహజీవనం కొనసాగిస్తారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే పిల్లలు పెరిగి పెద్దవాళ్లైన తర్వాత తల్లిదండ్రులకు పెళ్లిళ్ళు చేస్తారు. కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రుల వివాహం ఒకేసారి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటికే తల్లిదండ్రుల వయసు 50 నుంచి 60 ఏళ్లకు చేరుతుంది. అంటే షష్టి పూర్తి చేసుకునే వయసులో పెళ్ళవుతుందన్నమాట. ఒకవేళ సంతానం కలగకపోతే యువతి యువకులు విడిపోతారు. మళ్లీ స్వయంవరం మొదలవుతుంది. నచ్చిన వాళ్లతో రెండోసారి సహజీవనం సాగిస్తారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత విడిపోవాలనుకుంటే విడిపోయి వేర్వేరుగా నివసిస్తారు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో కనిపించే ఇలాంటి సంస్కృతి గరాసియా తెగలో కనిపిస్తుంది. అయితే ఇదేమీ లేటెస్ట్ ట్రెండ్ కాదు. 1000 ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం అంటారు ఈ తెగ ఆదివాసీలు. సాధారణంగా మన దేశంలో అమ్మాయి కుటుంబమే అబ్బాయి కుటుంబానికి కట్న కానుకలు చెల్లిస్తుంది. కానీ ఈ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ లో వరుడి కుటుంబ సభ్యులు వధువు కుటుంబానికి కన్యాశుల్కం చెల్లించడం ఆనవాయితీ. అంతేకాదు పెళ్లి ఖర్చులు కూడా వరుడి కుటుంబమే భరించాలి. మన దేశంలో గరాసియా ఆదివాసీ తెగ జనాభా దాదాపు 4 లక్షలు మాత్రమే. అయితే ఈ తెగ వినూత్న ఆచారం వల్ల డౌరీ డేతులు వంటివి కనిపించవు. ఇదే గరాసియా తెగ ప్రత్యేకత. నమస్తే.